నమస్తే. ఆంధ్రలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకున్నారు 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని నెక్స్ట్ సీఎం 100% అవుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అలా? ఆయన చేసిన నవరత్నాలు మంచిగా ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా అవుతాడు ఆయన. అంటే మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? అమ్మఒడి పథకం బాగా నచ్చింది. ఒక చిన్న స్థాయి విద్యార్థులు పై స్థాయి వరకు ఎదుగుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మంచి డెవలప్ ఉంది అమ్మఒడి పథకం. ఇంకా ఇంకేం బాగా నచ్చింది అంటే ఇప్పుడు స్కూల్స్ నాడు నేడు అని చెప్పేసి డెవలప్ చేయడం బాగా డెవలప్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు క్రీడాకారులు కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అందరికీ. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు ఆంధ్ర జరిగేది అదే. ఇంకొకటి యువతకు అందరికీ యూత్కి ఆడుదాం అనేది ఉంది కదా, ఆడుదాం కదా. చాలా బాగుందండి, అది చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రోత్సాహం బాగుంది, విద్యార్థులలో బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఏమైనా సరే ఆయన చేస్తున్నాడు అండి. 15 లక్షల వరకు 10 లక్షలు ఉండే, ఇప్పుడు 25 లక్షలు చేస్తున్నాడు. చాలా బాగుంది. రోగులకు వచ్చినా కానీ ట్రీట్మెంట్ కూడా మరి ఇంటికి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా ఈరోజు ప్రవేశపెడుతున్నాడు, ఈరోజు ఇస్తున్నాడు కార్డులు కూడా. మంచి పథకం అండి, అది బాగా మంచిగా జరుగుతుంది. సో ఇంకొకటి మెడికల్ కాలేజెస్ చూసుకుంటే కొత్తగా ఓపెన్ అయినాయి. ఇప్పుడు 13 జిల్లాలో ఇప్పుడు ఒక 5 మెడికల్ కాలేజీలు ఏమో వచ్చినాయి, ఇప్పుడు అవుతున్నాయి. అది జరుగుతాయి. నెక్స్ట్ బాగున్నాయండి, మంచిగా జరుగుతున్నాయి. నా కనెక్షన్లో ఉన్నాయి, అవుతాయి. వదులుతాడు చిన్న చిన్నగా కదా. ఇప్పుడు 2 ఏళ్ళు దెబ్బతింది కరోనా వల్ల. ఇప్పుడు 3 ఇయర్సే కదా ఆయన ఉండే ఆదాయము. నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చిందనుకో మంచి డెవలప్ చేస్తాడు ఆంధ్ర. ఎటువంటి అవసరమే లేదు. ఇబ్బంది. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి ఇప్పుడు 50 విలేజెస్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ ఏదన్నా కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక ఆధార్ కార్డు కానీ అప్డేట్ కావాలన్నా కానీ వాళ్ళే తీసుకువెళ్ళి వాళ్ళే సచివాలయంలో చేస్తున్నారు. ఇంటికే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇచ్చున్నారు. ఇబ్బంది ఏం లేదు, బాగా అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. గ్రామ సచివాలయము అప్పుడు ఉన్నాయి కదా, ఇది గవర్నమెంట్లోకి విలీనం చేశాడు కదా, మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు 25,000 నుంచి ఇప్పుడు జరుగుతుందంటే మాకు మంచి జీతం వస్తుంది, మంచిగా బాగుంది. ఇంటి దగ్గరే కదా చేసుకుంటున్నామని చెప్పేసి మంచిగా ఉంది అనుకుంటున్నారు. బాగా చేశాడు. ఇంకొకటి జనవరి నుంచి 3,000 పెన్షన్ పెంచడం, అదే 250 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పుడు 250 అంటే 2,750 రూపాయలు చేశాడు. ఇప్పుడు 250 చేస్తాడు 3,000 జనవరికి. అదేం ఇబ్బంది ఏం లేదు. ఆయన చెప్పినది చేశాడు, అది ఎటువంటి డోకా ఏం లేదు. బాగా మంచిగా చేశాడు, ఇబ్బంది ఏం. ఇంకా మీకు పథకాల్లో మీకు బాగా అంటే మీరు లబ్ధి పొందారు? మేము లబ్ధి పొందాం. మా ఇంట్లో మాకు 4 మెంబర్స్కి వస్తున్నాయి. అమ్మకు వస్తుంది 45 ఇయర్స్కి, అది పెట్టాడు కదా కాపు నేస్తం కింద 40, అది వస్తుంది. మా అబ్బాకు వస్తుంది, మా జేజీకి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. 4 మెంబర్స్కి వస్తుంది మా ఇంట్లో, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఇంకెలాంటి మార్పు? జగన్ 5 ఇయర్స్కి ఇప్పుడు వచ్చే 5 ఇయర్స్కి అయినాడంటే 100% అవుతాడు. 5 ఇయర్స్ అయినాడంటే ఒక స్థాయి వరకు తీసుకెళ్తాడు. ఒక రాజధాని అనేది ఏర్పడుతుంది మంచిగా. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాడు అని చెప్పేసి రాజధాని వాళ్ళు పైన కేంద్రం ప్రకటించే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం లేదు. అదే రాజధాని అనేది అమరావతి అన్నారు, కానీ నెక్స్ట్ అనేది చెప్తాడు. నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల చెప్పేస్తాడు. యూత్కి ఉన్నాయి కదండి. ఇప్పుడు 2,50,000 జాబ్లు వదిలినాడు కదండి. చేస్తా అన్నాడు 1 లక్ష జాబ్లు. అది నెక్స్ట్ జనవరిలో కూడా వదులుతా అన్నాడు. అవుతాయి కదా. ఇప్పుడు డిఎస్పీ కదా అవి వదిలినాడు కదా, గ్రూప్స్ అన్నీ జనవరిలో, ఇప్పుడు వచ్చే జనవరి ఫిబ్రవరిలో అవుతున్నాయి. ఆయన నోటిఫికేషన్ వదిలాడు కదా. మరి ఒక్క ముక్కలో నెక్స్ట్ సీఎం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% అవుతాడు నెక్స్ట్.